హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ ఉంటుంది కదా, దాని తొక్క మాట, దాని పీల్ తోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అంటే నవరాత్రులు కదా, మరి ఇంకా ఏ వెజిటేబుల్స్ వండాలన్నా సరే మనకి కంపల్సరీగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే కావాలి. సో అది లేకుండా చేయాలంటే కొంచెం కష్టం. అందుకోసమనే నేను బీరకాయ తొక్క తీసుకొని పచ్చడి చేస్తున్నాను. సో బీరకాయ తొక్క ఇదేంటంటే బీరకాయలు ముందే మనం బజార్ నుంచి తెచ్చుకోగానే వెజిటేబుల్స్, బీరకాయనే కాదు ఏ వెజిటేబుల్స్ అయినా సరే మనం వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ కడిగేమంటే అందులో సి విటమిన్ అనేది పోతుంది. అందు గురించి వెజిటేబుల్స్ కట్ చేయకముందే అది కడిగేసుకోవాలి. సో నేను అలాగే మాట ముందుగా కడిగేసి కట్ చేసుకున్నాను. ఇవి నెక్స్ట్ ఇగోండి టమాటర్ తీసుకున్నాను. ఇగోండి ధనియాలు కూడా కొంచెం కడిగేసాను, అంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయేమో అని భయంకి. సో ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఎందుకంటే ఇవి పండినవి తీసుకున్నాను పచ్చళ్ళలో కాబట్టి మనకి అంతగా తెలియదు మాది గ్రీన్గా ఉందా రెడ్గా ఉందా అని. ఈ రెడ్ది అయితే మిక్స్ అయిపోతుందని పండిపోయిన మిర్చి అంతా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇగోండి సాల్ట్, ఇగోండి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను, కొబ్బరికాయది, జీలకర్ర, నెక్స్ట్ నువ్వులు కొంచెం తీసుకున్నాను. ఈ నువ్వులు ఏంటంటే ఇవి పిల్లలకి మనం డైరెక్ట్గా, ఈ పిల్లలకనే కాదు ఇంట్లో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా తినలేం కదా, ఏ డిష్లో కూడా వేసుకోలేం. కాబట్టి ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు మనం కొంచెం ఇది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఐరన్ కూడా మన ఒంట్లో ఉంటుంది, బాడీలో. నెక్స్ట్ ఇది ఎప్పుడైనా సరే మీరు సాటర్డే మాత్రం పచ్చడి చేసుకున్నట్ల ఏదైనా డిష్ చేసుకున్నా సరే నువ్వులు వేయకండి. ఎందుకంటే మనం నువ్వులు కొంచెం సాటర్డే యూస్ చేయడం తక్కువ కదా, సో అందుకు రిమైనింగ్ డేస్ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి శనగపప్పు కొంచెం తీసుకున్నాను. చూడండి ప్యాన్ తీసుకున్నాను కదా, స్టవ్ ఆన్ చేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. లైట్గా వేసుకుంటే చాలు ఆయిల్, ఎందుకంటే ఇవి ఎక్కువ డీప్ ఫ్రై అక్కర్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా నేను జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి జీలకర్ర ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు నేను ఇందులో శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఈ పప్పు కొంచెం హార్డ్గా ఉంటుందని కొంచెం ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వేస్తాను. చూడండి శనగపప్పు కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఈ రెడ్ మిర్చి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ ధనియాలు కూడా వేసేస్తున్నాను. అంటే ధనియాలు కొంచెం నేను వాష్ చేశాను కాబట్టి ఇందులో వాటర్ ఉన్నది కాబట్టి ఇలా సౌండ్ వస్తుంది. మిర్చి కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసాను. కొబ్బరి ముక్కలతో పాటు నువ్వులు కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయితే చాలు. లాస్ట్లో నేను గ్రీన్ చిల్లీ వేస్తాను, ఎందుకంటే అవి కట్ చేయలేదు కాబట్టి ఆయిల్లో వేస్తే అవి పేరుతుంది కదా, అందుకోసమనే లాస్ట్లో వేద్దామని వేయలేదు అవి. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఇవి బీరకాయ తొక్క ముక్కలు కట్ చేసుకున్నాను కదా అవన్నీ వేసేస్తున్నాను. కొంచెము 4 పక్కల కలిపేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవుతుంది కదా, కొంచెం అడుగు పడుతుంది కదా, సో అందుకు ఇప్పుడు నేను టమాటర్ వేసేస్తున్నాను. టమాటర్లో వాటర్ ఉంటుంది కాబట్టి కింద అడుగు పట్టిందంతా మీదకి వచ్చేస్తుంది. ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలని నేను సాల్ట్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఏవైనా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయని. సో సాల్ట్ వేసి నేను మొత్తం కలిపేస్తున్నాను. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి. సో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు ఇందులో వేసేస్తాను, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది నేను మిక్సీ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనంతా మిక్సీలో వేసేసుకున్నాను ఫ్రై చేసిందంతా. ఇప్పుడు మిక్సీ చేసేస్తాను ఇది. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ చేసేసాను. చూడండి చాలా మెత్తగా అయిపోయింది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అండ్ చేసిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో ఏంటో అనేది. థ్యాంక్ యూ.